రాసున్నది, వివరణలో రాసున్నది అధ్యక్ష. వీ హ్యావ్ టు మేక్ పీపుల్ పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ అన్నది మన ముఖ్యమంత్రి గారి ప్రధాన లక్ష్యం. కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టమని ఈరోజు నేను మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, కొంచెం నాకు కూడా సమయం ఇవ్వాలి అధ్యక్ష, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కేవలం ఇక్కడ ఉన్న సభ్యులకే కాదు, విశాఖపట్నంలో ఉన్న ప్రజలు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక ఐటీ శాఖ మార్చిలుగా నా పైన ఉంది అధ్యక్ష. ఎందుకంటే గడిచిన కొన్ని రోజులుగా నేను చూస్తున్నా అధ్యక్ష, కావాలని కొంతమంది డేటా సెంటర్ల మీద అనేక అపోహలు సృష్టిస్తున్నారు అధ్యక్ష. వాస్తవంగా ప్రజలు కూడా ఒక విషయం ఆలోచించాలి అధ్యక్ష. గూగుల్ అన్న సంస్థ విశాఖపట్నానికి మేము వస్తున్నామని ప్రకటించిన తర్వాతనే ఐటీ సంస్థలని విశాఖపట్నం వైపు చూస్తున్నాయి అధ్యక్ష. దయచేసి ఇది అందరం గమనించాల్సిన అవసరం అధ్యక్ష. అండ్ అధ్యక్ష, రెండోది, ప్రతి వ్యక్తి ఈరోజు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఆ స్మార్ట్ ఫోన్లో ఏఐ ఈజ్ బీయింగ్ పవర్డ్ బై డేటా సెంటర్స్. దయచేసి ఇది అందరూ గమనించాలి. ఇట్ ఈస్ బీయింగ్ పవర్డ్ బై డేటా సెంటర్స్. మన సావరినిటీ కోసం ఇప్పుడున్న జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల భారతదేశంలో మనం డేటా సెంటర్స్ ఆన్ ఆర్ సాయిల్ మనం చేపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అధ్యక్ష. ఇక్కడ ఒక విషయం అధ్యక్ష, ఇది ఎందుకో నేను చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అంటున్నానంటే, 1995లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అందరం ఐటీ నేర్చుకోవాలి, సెక్రటేరియట్లో కూడా కంప్యూటరైజేషన్ రావాలని పిలిపించారు అధ్యక్ష. కంప్యూటరైజేషన్ ప్రక్రియలో ఒక ఎంప్లాయీ చనిపోయారు అధ్యక్ష. అంటే పనిచేస్తూ, అదేమి కంప్యూటర్ వల్ల చనిపోయింది కాదు, అక్కడ పనిచేస్తున్నారు కానీ గుండెపోటు వచ్చింది, పాపం చనిపోయారు అధ్యక్ష. అప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, కంప్యూటర్ రేడియేషన్ ఇస్తుంది, ఆ రేడియేషన్ వల్ల ఈ ఎంప్లాయీ చనిపోయారని ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేస్తాం జరిగింది అధ్యక్ష. కానీ అదే కానీ ఇన్నుంటే, ఆ రోజు ఆ మాట కానీ ఇన్నుంటే హైదరాబాద్ ఈరోజు ఈ స్థాయికి వచ్చేది కాదు అధ్యక్ష. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఎవరీవన్, డేటా సెంటర్ ఈజ్ ఆల్సో లైక్ దట్. ఇప్పుడు మీరు అన్నట్టు డేటా సెంటర్ విషయంకి వచ్చేగల ప్రధానంగా మేడం గారు ఒక 3-4 అంశాలపై చెప్పారు అధ్యక్ష. మొదటిది నీటి భద్రత గురించి చెప్పారు అధ్యక్ష. మళ్ళీ నేను గౌరవ సభ్యులందరూ చెప్తున్నాను, ఈరోజు గోదావరి నుంచి నార్మల్ ఇయర్ 5 years యావరేజ్గా తీసుకుంటే సుమారుగా 3000 TMCలు బే ఆఫ్ బెంగాల్లోకి వృధా అవుతుంది అధ్యక్ష. మనం పోలవరం పెట్టి ఆ నీటిని ఇంపౌండ్ చేసి ఆ నీరుని గ్రావిటీ ద్వారా విశాఖపట్నానికి తీసుకొస్తున్నాం, అది అందరికి తెలిసిన విషయమే. ఈరోజు మనం చేసేది ఏంటంటే మొత్తం డేటా సెంటర్ ఎకో సిస్టమ్ మెచ్యూర్ అయ్యి 6.5 gigawatts కెపాసిటీకి వస్తే సుమారుగా 3 TMC బేస్డ్ ఆన్ కరెంట్ టెక్నాలజీ అవసరం పడుతుంది. మళ్ళీ చెప్తున్నా, కరెంట్ టెక్నాలజీ ఆఫ్ టుడే అధ్యక్ష. నేను స్వయంగా డేటా సెంటర్స్ చూశాను. నేను పాలో ఆల్టోలో ఇంటెల్ ఏర్పాటు చేసిన డేటా సెంటర్కి వెళ్ళి చూశాను. అక్కడ మొత్తం ఎయిర్ కూల్ టెక్నాలజీ వాడుతున్నారు, నాట్ వాటర్ కూల్ టెక్నాలజీ. సో టెక్నాలజీస్ కూడా చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా ఎమర్జ్ అవుతున్నాయి, కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. వాటర్ వినియోగం కూడా తగ్గించుకుంటున్నారు, ఎనర్జీ అవసరాలు కూడా తగ్గించే టెక్నాలజీ ఈరోజు వస్తుంది అధ్యక్ష. అది నంబర్ 1. నంబర్ 2, పోలవరం నుంచి వస్తున్న నీరు ప్రత్యేకంగా విశాఖపట్నానికి డెడికేటెడ్ ఎలక్ట్రిసిటీ సిటీకి కావాల్సిన అవసరం, అంటే ప్రజలకి కావాల్సిన అవసరాలు, అర్బన్ అవసరాలు 1, ఇండస్ట్రీకి కావాల్సిన అవసరాలు 2, 3వది రైతులకు కావాల్సిన అవసరాలు చాలా క్లియర్గా స్పష్టంగా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. ఇండస్ట్రీకి ఇస్తున్న నీరు నుంచే డేటా సెంటర్ నీరు మేము తీసుకుంటాం జరుగుతుంది, అది 2వది. 3వది ఇప్పుడే చెప్పినట్లు కూలింగ్ టెక్నాలజీ కూడా మారుతుంది, అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తున్నాయి, దానివల్ల పర్ యూనిట్ వాటర్కి కూలింగ్కి మెరుగైన టెక్నాలజీ వల్ల అవసరాలు కూడా తగ్గుతున్నాయి. 4వది వచ్చేగల అధ్యక్ష. దయచేసి గౌరవ సభ్యులు అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, సిటీకి కావాల్సిన నీరు మొత్తం పోలవరం ద్వారా మేము అందిస్తున్నాం. దట్ ఈస్ ఎన్డీఏ గవర్నమెంట్ కమిట్మెంట్, అంటే ఎలాంటి సందేహం లేదు. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ అనదర్ 18 months తప్పనిసరిగా గ్రావిటీ ద్వారా నీరు అందిస్తాం. ప్రత్యేకంగా డేటా సెంటర్స్కి వచ్చేగల డెడికేటెడ్ పైప్ లైన్స్ ద్వారా వాళ్ళకి నీరు అందిస్తున్నాం తప్ప ఎక్కడ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీ నుంచి పైప్ లైన్స్ తీసుకుని సామాన్యులకి వెళ్లాల్సిన నీరుని మేము ఎక్కడ డైవర్ట్ చేయట్లేదు. దయచేసి ఇది గమనించాల్సిన అవసరం అధ్యక్ష. ఈరోజు డేటా సెంటర్ గురించి ఇంత చర్చిస్తున్నాం, అదేవిధంగా ఎనర్జీ గురించి కూడా మాట్లాడాలి. 1 gigawatt థర్మల్ పవర్ ప్లాంట్ అధ్యక్ష, డేటా సెంటర్ కన్జ్యూమ్ చేసే నీరుకి 10 రెట్లు ఎక్కువ నీరు కన్జ్యూమ్ చేస్తుంది పర్ ఇయర్. కానీ దాని గురించి ఎవరు మాట్లాడలేదు.
సో కాల్డ్ ఎవరైతే ఇప్పుడు విశాఖపట్నంలో ధర్నా చేస్తున్నారో వాళ్ళు ఏనాడు థర్మల్ ప్లాంట్ గురించి మాట్లాడట్లా. సో ఎనర్జీ కావాలి, బట్ డేటా సెంటర్ వద్దంటే ఎట్లా కుదురుతుంది అధ్యక్ష? హౌ విల్ ఇట్ వర్క్? ఈరోజు ఏఐ అనివార్యం, ఏఐ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఈరోజు గూగుల్ అంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతుంది, ఇంకా పోటీపడి ఈరోజు అధ్యక్ష ఫోన్ నేను మెసేజ్లు తీసుకోవాలంటే భయపడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు అందరు పోటీ పడుతున్నారు, విశాఖపట్నం మాకు ఎలకేషన్ ఇవ్వండి, మాకు ఎలకేషన్ ఇవ్వండి. ఈరోజు ప్రభుత్వం పిక్ అండ్ చూస్, గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పింది 6.5 గిగావాట్ కన్నా ఎక్కువ వెళ్ళొద్దు. పాలసీ 6.5, యువర్ టార్గెట్ 6.5. అధ్యక్ష ఈరోజు గర్వంగా చెప్తున్నా 6.5 గిగావాట్ మేము ఫుల్ఫిల్ చేసాం. ఇట్ ఈస్ ఓవర్, ఎలకేషన్ ఇస్ కంప్లీటెడ్. బెస్ట్ కంపెనీస్ ఎవరైతే ఎన్వైరన్మెంటల్ కాన్షియస్ ఉన్న కంపెనీసే వాళ్ళ మీద తీసుకొస్తాం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు మేడం గారు రెండో పాయింట్ అధ్యక్ష పవర్ గురించి చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష వెస్టర్న్ గ్రిడ్ కి ఇండియన్ గ్రిడ్ కి చాలా తేడా. అక్కడ వెస్టర్న్ గ్రిడ్ ఏంటంటే వన్ నేషన్ వన్ గ్రిడ్ లేదు, కానీ ఇండియాలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వన్ నేషన్ వన్ గ్రిడ్ వ్యవస్థ తీసుకొచ్చారు. అంటే నేను రాయలసీమలో ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీ ఉత్పత్తి చేసి అది ఆల్ ది వే నార్త్ ఇండియా కూడా నేను పంపించగలుగుతా సిటీయూ కనెక్టివిటీ వల్ల అధ్యక్ష. సో ఈ రోజు మేము చాలా స్పష్టంగా డేటా సెంటర్స్ మేము చెప్పింది ఏంటంటే మినిమం 70% ఆఫ్ ద ఎనర్జీ షుడ్ బి గ్రీన్ ఎనర్జీ, అంటే సోలార్, విండ్, పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ద్వారా వస్తున్న ఎనర్జీ వాళ్ళు వినియోగించాలని మేము చెప్పాం అధ్యక్ష. దానికి కావాల్సింది కూడా ప్రత్యేకంగా అధ్యక్ష వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ కూడా బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రం చేయలేదు అధ్యక్ష. గౌరవ మంత్రి గారి నాయకత్వంలో గొట్పాటి రవి గారి నాయకత్వంలో అధ్యక్ష ప్రత్యేకంగా డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ కూడా మేము ఇచ్చాం అధ్యక్ష ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్. సో ఎనర్జీ విషయంలో ఎలాంటి ఎన్హాన్స్మెంట్ ఉండదు. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే ఒక మాట చెప్తున్నారు, మేము ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచము అని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు అధ్యక్ష. పెంచుతాం కాదు కదా, ఈ సంవత్సరం మంత్రి గారు పర్యవేక్షణలో అధ్యక్ష 13 పైసలు కరెంటు ఛార్జీలు తగ్గించిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వం. దయచేసి ఇది గౌరవ సభ్యురాలు గుర్తించాలని నేను కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష ఈరోజు ఒక చర్చ జరుగుతుంది అధ్యక్ష. డేటా సెంటర్ కేవలం ఒక డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు వస్తాయా అని. అధ్యక్ష మళ్ళీ నేను చెప్తున్నా, ఒక డేటా సెంటర్ కాదు, ఎంటైర్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం. డేటా సెంటర్ ఇస్ అ క్యాటలిస్ట్ ఆఫ్ దిస్ ఎకో సిస్టమ్. ఈరోజు ఏదో డేటా సెంటర్ కాదు, ఏ డేటా సెంటర్లు పెడుతున్నా అంటే అడ్వాన్స్ చిప్స్ రావాలి, టెరాఫ్లాప్ కెపాసిటీ చిప్స్ రావాలి. ఆ చిప్స్ ఈరోజు గూగుల్ తీసుకొస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఏఐకి సంబంధించిన కంపెనీలు, కట్టింగ్ ఎడ్జ్, జీరో లేటెన్సీ ఉండాల్సిన అవసరం ఉన్న కంపెనీలు విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుంటూ జరుగుతుంది. అది నంబర్ 1. నంబర్ 2, ఇంత డేటా సెంటర్ ఎకో సిస్టమ్ వస్తుంది కనుక ఎయిర్ కూలింగ్ ఎక్విప్మెంట్ అవసరం అధ్యక్షం. అండ్ ఎయిర్ కూలింగ్ ఎక్విప్మెంట్ ఎవ్రీ 5 years అప్గ్రేడ్ చేయాలి. దానివల్ల ఈరోజు కెరియర్ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది, ఎల్జీ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది, ఇంకొక కంపెనీ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి రాయలసీమ, ఎందుకంటే రైజింగ్ రాయలసీమలో ఏకంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం కనుక అక్కడ సుమారుగా 20,000 మందికి కేవలం కూలింగ్ వల్ల, ఈ కూలింగ్ ఎకో సిస్టమ్ వల్ల 20,000 మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగం కల్పించబోతున్నాం అధ్యక్ష. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష పవర్ జనరేషన్ ట్రాన్స్మిషన్ లైన్స్ అధ్యక్ష. గౌరవ మంత్రి గారు కూడా తెలుసు, ఇంత పెద్ద ఎత్తున 6.5 గిగావాట్స్ చేయాలంటే ప్రత్యేక ట్రాన్స్మిషన్ ఎకో సిస్టమ్ అవసరం ఉంటుంది, ప్రత్యేక సబ్స్టేషన్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది, వరల్డ్ క్లాస్ సబ్స్టేషన్స్ తీసుకురావాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఈరోజు అనేక కంపెనీలు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నాయి, ప్రత్యేకంగా విశాఖపట్నంలో వాళ్ళు భూములు అడుగుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఇలాంటి వరల్డ్ క్లాస్ ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేయాలి, డ్రై ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, అవన్నీ ఏర్పాటు చేయాలి, తయారు చేయాలి, మళ్ళీ అవన్నీ స్టోర్ డెలివరీ టైంకి అంటే దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలని వాళ్ళు కోరటం కూడా జరిగింది. అదే మంత్రి గారితో కూడా నేను కోఆర్డినేట్ చేసి అది కూడా విశాఖపట్నం కేంద్రంగా మేము ఏర్పాటు చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఒక చిన్న పాయింట్ అధ్యక్ష, వాటర్ విషయంలో ఒక చిన్న పాయింట్ నేను మిస్ అయ్యాను అధ్యక్ష. ప్రత్యేకంగా ఒక సంస్థ 100 MLD డీసాలినేషన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళే ఒక డీసాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు చేసి డీసాలినేటెడ్ వాటర్ వాళ్ళు వాడుకుంటాం జరుగుతుంది అధ్యక్ష. దానికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది అధ్యక్ష. అంతేకాకుండా సెకండ్ వచ్చేగల అధ్యక్ష పవర్ ఎలక్ట్రానిక్స్ అధ్యక్ష. పవర్ వచ్చిన సబ్స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి డేటా సెంటర్కి వచ్చిన తర్వాత పవర్ ఎలక్ట్రానిక్స్ అనేది అనదర్ బిగ్ బిజినెస్ అధ్యక్ష. ఆ పవర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు కూడా ఈరోజు రాయలసీమకు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి అధ్యక్ష.
ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఈ ఎలక్ట్రానిక్స్ ఎకో సిస్టమ్ ఉంది కనుక అక్కడ ఆ ఎకో సిస్టంలో పవర్ ఎలక్ట్రానిక్స్ ఎకో సిస్టమ్ కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఫైబర్ ఎండ్ ఆఫ్ ది మేడం గారు కూడా బాగా తెలుసు, ఫైబర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డేటా. ఫైబర్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థను మేము తీసుకొస్తున్నాం ఆంధ్ర రాష్ట్రానికి. ఫైబర్ తయారు చేసే సంస్థను కూడా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు విశాఖపట్నంలో 3 కేబుల్ ల్యాండింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసి వీఆర్ కనెక్టింగ్ విశాఖపట్నం టు ద గ్లోబ్ అధ్యక్ష. దీనివల్ల ఇది క్యాటలిస్ట్ అధ్యక్ష. దీనివల్ల మళ్ళీ ఐటీ కంపెనీలు వస్తాయి, జీసీసీ కంపెనీలు వస్తాయి, అనేక ఐటీ అనుబంధ పరిశ్రమలు వస్తాయి. దానివల్ల మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది కనుక అది కూడా చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఈ మొత్తం డేటా సెంటర్స్ వల్ల అద్భుతంగా లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఎత్తున విశాఖపట్నంలో బిల్డప్ అవుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఇప్పటికీ అధ్యక్ష ఒక లాజిస్టిక్స్ పార్క్ వల్ల గూగుల్ డేటా సెంటర్ అధ్యక్ష లాజిస్టిక్స్ పార్క్ లో ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న అధ్యక్ష 1000 కోట్ల పెట్టుబడి లాజిస్టిక్స్ పార్క్ లో పెడుతున్నారు. ఎందుకంటే ఈ సర్వర్స్ కానివ్వండి, పవర్ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ట్రాన్స్ఫార్మర్స్ కానివ్వండి, కేబుల్స్ అని స్టోర్ చేయాలంటే మ్యాసివ్ ఎకో సిస్టమ్ కావాలి, జస్ట్ ఇన్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది కూడా మళ్ళీ విశాఖపట్నం కేంద్రంగా మేము ఏర్పాటు చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. దీనివల్ల వేర్ హౌసింగ్, కమర్షియల్ రియల్ ఎస్టేట్, రెసిడెన్షియల్, ట్రాన్స్పోర్టేషన్, హాస్పిటాలిటీ, రీటైల్, ఈ మెయింటెనెన్స్ సర్వీసెస్ పైన పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి అధ్యక్ష. అధ్యక్ష మొన్న అశ్విని వైష్ణవ్ గారు వచ్చి చాలా మంచి మాట చెప్పారు అధ్యక్ష. గూగుల్లో శంకుస్థాపన చేసినప్పుడు ఇంకా ఇది విశాఖపట్నం కాదు ఏఐ పట్నంగా మారిపోతుంది. ఆయన మంచి మాట చెప్పారు, ఏఐ పట్నం అని అశ్విని వైష్ణవ్ గారు. అధ్యక్ష వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ అధ్యక్ష. ఎందుకంటే కేంద్రంలో ఐటీ మార్చులు మంత్రి గారే అది చెప్పారంటే దేర్ కమిట్మెంట్ ఇస్ వెరీ క్లియర్. విశాఖపట్నం విల్ బీ ద గేట్వే టు ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ డేటా సెంటర్ ఎకో సిస్టమ్. దాంతోపాటు ఏంటంటే ఈరోజు అనేక మంది రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ముందరకు వచ్చి ఎస్ మేము ప్రత్యేకంగా ఐటీ సెస్లు ఏర్పాటు చేస్తాం, జీసీసీలు ఏర్పాటు చేస్తాం చెప్తాం జరుగుతుంది. ఇంతే కాకుండా అధ్యక్ష అంటే